ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య సత్ప్రసాద మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల మహోత్సవం అంటే మనకెంతో ఆనందం కలుగుతూ ఉన్నది. మనం ప్రత్యేకంగా చూసినట్లయితే దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనమున, వినుము, నేను ద్వారము యొద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరు నా స్వరముని విని తలుపు తెరచెదరో నేను లోనికి వత్తును, నేను అతనితో భుజింతును, అతడు నాతో భుజించునని. యేసు ప్రభువే మనకు శరీరం, యేసు ప్రభువే మనకు రక్తం. మన ఆకలి తీర్చేటువంటి వారు, దప్పిక తీర్చేటువంటి వారు యేసు ప్రభువే. మీరు నా శరీరాన్ని భుజించండి, నా రక్తమును పానము చేయండి అని ప్రభు మనకు ఒక గొప్ప ప్రేమ సందేశం అందించి ఉన్నారు. పెద్ద శుక్రవారం రోజున ప్రభు ఇటువంటి ఘన కార్యము, ఇటువంటి గొప్ప కార్యము, పవిత్ర కార్యము చేయనున్నాడు. అటువంటి దారిని గురువారం రోజున వారు భుజించుచుండగా, ఆయన అదేవిధంగా శిష్యులు అందరూ కలిసి భుజించుచుండగా ప్రభు రొట్టెను అందుకొని, ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి అని తెలియపరిచి ఉన్నారు. అదేవిధంగా పాత్రను అందుకొని, ఇది అనేకుల పాప పరిహారాన్ని చెందబడి నా రక్తపు పాత్రమని, దీన్ని ఎల్లప్పుడూ మీరు త్రాగండి, నా జ్ఞాపకార్థం చేయండి అని కూడా ప్రభు తెలియపరుచున్నారు. ద్రాక్షతో నిండిన ఆ పాత్రను తీసుకొని ప్రభు తెలియపరుచున్నారంటే అది రక్తపు పాత్రముగా. అదేవిధంగా యేసు ప్రభు యొక్క రక్తమే మన పాపను శుద్ధి చేస్తూ ఉన్నదని, ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ఆ రక్త పానము చేస్తేనే మనకి ఎల్లప్పుడూ జీవం ఉంటుందని ప్రభు మనకు గొప్ప సత్యాన్ని తెలియపరిచి ఉన్నారు. పూర్వ నిబంధనలో చూసినట్టయితే కూడాను దేవుడు తన ప్రజలకి మన్నా భోజనము కురిపించి వాళ్ళని పోషించి ఉన్నారు. మన్నా భోజనం దేవదూతల ఆహారం అని, మరి అటువంటి ఆహారం ద్వారా పోషించి ఉన్నారు. పూరేడు పిట్టల ద్వారా వాళ్ళని పోషించి ఉన్నారు. అంటే దేవుడి యొక్క కృప ఎంత ఘనంగా ఉంటుందో మనకు తెలిసే. దివ్య సప్రసాదం అంటే మనం నేర్చుకుని ఉన్నాము. గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య స్వభావము వేం చేసి ఉండే దేవద్రవ్య అనుమానమని, అంటే ఈ 4 మిళితమై ఉన్నటువంటి యొక్క ప్రభు యొక్క శరీరం. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ప్రభు ఎందుకని దివ్య ప్రసాదం స్థాపించున్నారు? మనకు ఆహారముగా ఉండటానికి, మనతో నివాసం ఉండటానికి, తన మరణం జ్ఞాపకపరిచిన ఉద్దేశంతోనే ప్రభు దివ్య ప్రసాదం స్థాపించి ఉన్నారు. మన యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే కూడాను, మరి ప్రభు 5 రొట్టెల్ని 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టను. అటు తర్వాత ఆ అధ్యాయం అంతా కూడాను యేసు ప్రభు చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మరి శిష్యులు చాలామంది ఆయన బోధ ఆలకించిన తర్వాత కొన్ని కఠినంగా ఉన్నాయని మరి వెళ్ళిపోతూ ఉంటే ప్రభు అంటున్నారు శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతురు గారు పలుకుతారు, ప్రభు మేము ఎవరి దగ్గరికి వెళతాం, మేము నీవు నిత్య జీవ మాటలు కలిగినటువంటి వాడని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కూడాను, ప్రియ భక్తులారా, మరి ప్రభు చెబుతున్నారు కూడా, ఆ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఆకలి కాదు, ప్రభు విశ్వసించినప్పుడు దప్పిక కాదని కూడా. అంటే ప్రభువే మనకు జీవాకారం, ప్రభువే మనకు జీవాకారం. కాబట్టి ప్రత్యేకంగా బలి పూజలు పాల్గొన్నప్పుడు మనందరం అన్ని వేళ కూడా దేవుని యొక్క వాక్కుని ఆలకిస్తూ ఉన్నాం, ఆ ప్రభుని మనం ఆహారముగా స్వీకరిస్తూ ఉన్నాం. ఈ దివ్యసప్రసాద మహోత్సవ సందర్భముగా మనం అన్ని వేళల్లో కూడా ఆ ప్రభుని ఘనముగా కొనియాడాలి. ముఖ్యంగా మనం పాప పరిహారార్థమే మనం క్షమాపణ పొందాలి. పవిత్రమైన హృదయంతో ప్రభుని మనం స్వీకరిస్తూ ఉండాలి. అది చక్కని బోధ. ప్రభువు కూడా మన పాపను మన్నించే దేవుడు ఆయన, మనం పోషించే దేవుడు ఆయన. మనం మన్నిస్తూ తన శరీరంతో, తన రక్తంతో మనను పోషిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చూసినట్టయితే యేసు ప్రభువు నుండి స్రవించినటువంటి ఆ నీరు జ్ఞానస్థానానికి గుర్తు ఉంది, ఆ రక్తం దివ్య సప్రసాదానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. కాబట్టి మనం అన్ని వేళల్లో కూడాను ఆ ప్రభుని మనం కలిగి ఉండాలి, ఆ ప్రభు ద్వారా బలం పొందుతూ ఉండాలి, ఆ ప్రభుని ప్రకటిస్తూ ఉండాలి, ఆ ప్రభుని మనం కీర్తిస్తూ ఉండాలి. మనం చూసినట్లయితే 22వ కీర్తన మరి 3వ వచనము కూడాను, దేవ నీవు పరమ పవిత్రుడు, ఇశ్రాయేలు స్తుతులను సింహాసనం మీద నీవు ఆసీనుడే ఉన్నావని. అదేవిధంగా మనం దివ్యసభలో లోకొన్న తర్వాత ప్రభుని స్తుతించి ఆరాధించాలి.
అది గొప్ప భాగ్యం కూడా మనకు. ఎందుకని ప్రభు ఆశీనులై ఉంటున్నారు. ఈ దివస పండుగ సందర్భముగా ప్రియ భక్తులారా, మన అన్ని వేళలు కూడాను శారీరకంగా ఈ విధంగా భుజిస్తూ ఉన్నాము, మానసికంగా పఠనం చేస్తూ ఉన్నాము, మన ఆత్మ కూడా పోషింపబడుతూ ఉండాలి. ఈ ఆత్మ శుద్ధిగా ఉండాలి. కాబట్టి పాప మన్నింపు పొంది అన్ని వేళ కూడా దేవుని యొక్క ఆ శరీరంతో పోషింపబడి శక్తిని పొంది మహిమతో జీవించవరం దయచేయము. భక్తులు పౌలు తెలియపరుచున్నారు, నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తం సర్వేశ్వరి మహిమార్థమే చేయమని. కాబట్టి ఈ దివ్య విందులో ప్రభుని స్వీకరించి అన్ని వేళ ప్రభు ఘనపరిచి ప్రసాదించమని దేవుని మనం మనసారా ప్రార్థించుదాం.